బ్రేకింగ్ చూస్తున్నాం. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఇంజనీర్ సంపాదన చూసి అధికారులే కంగుతిన్న పరిస్థితి. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లలో సోదాలు చేయగా కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించాయి. భోపాల్లో ప్రజాపనుల విభాగంలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన జీపీ మెహ్రా పదవి విరమణ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేస్తుండగా జీపీ మెహ్రా పేరు అధికారుల దృష్టికి వచ్చింది. భోపాల్, నర్మదాపురంలోని ఆయన ఇళ్లలో 4 డీఎస్పీ ర్యాంక్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మణిపురంలోని నివాసంలో 8,79,000 నగదు, 50 లక్షల విలువ చేసే ఆభరణాలు, 56 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను గుర్తించారు. ధనాపానిలో మెహ్రాకు ఓ లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్నట్టు గుర్తించారు. ఈ ఇంట్లో తనిఖీలు చేయగా భారీగా నోట్ల కట్టలు, 3 కోట్ల రూపాయలు విలువ చేసే 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించారు అధికారులు. దర్యాప్తులో చాలా విషయాలు వెలుగు చూశాయి. నర్మదాపురంలోని ఫామ్ హౌస్ లో కళ్లు చెదిరే లగ్జరీ వస్తువులు చూసి అధికారులు షాక్ అయ్యారు. రిటైర్డ్ ఇంజనీర్ కు చెందిన ఫామ్ హౌస్ లో నిర్మాణ దశలో ఉన్న 32 అధునాతన కాటేజీలు చూసి కంగు తిన్నారు. మరో 7 కాటేజీలు పూర్తయినట్లు చెప్పారు. ఫామ్ హౌస్ మధ్యలో చెరువు, గోశాల, ఆలయం, 4 లగ్జరీ కార్లు ఉన్నట్లు తేల్చారు. ఫామ్ హౌస్ నుంచి 17 టన్నుల తేనెను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని, మెహ్రా సంపాదన 100 కోట్ల రూపాయల్లో ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇక మెహ్రాకు సంబంధించి బ్యాంకు రికార్డులు, డిజిటల్ ఫైళ్లను ఫోరెన్సిక్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. మెహ్రా బినామీ పెట్టుబడులపైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.